రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్న సమయంలో అందరికీ బహుమతులు ఇస్తుంటాడు. అప్పుడు సీతాదేవి తన మెడలో ఉన్న అమూల్యమైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని ఒక్కో ముత్యాన్ని తన పళ్ళతో కొరికి లోపల ఏదో వెతుకుతూ బయటపారేస్తూ ఉంటాడు. అది చూసి సభలో వారంతా ఆశ్చర్యపోయారు. ఒకరు ఇలా అడిగారు, హనుమ, అంత విలువైన ముత్యాల హారాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు అని అడిగారు. దానికి హనుమంతుడు ఇలా సమాధానమిస్తాడు, నేను ఈ ముత్యాలలో నా శ్రీరాముణ్ణి వెతుక్కుంటున్నాను. ఏ వస్తువులో అయితే రాముడు ఉండడో అది నాకు ఎంతో విలువైనదైనా సరే వ్యర్థమే అని చెప్తాడు. అప్పుడు సభలో ఒకరు ఎగతాళిగా, అయితే నీ శరీరంలో రాముడున్నాడా అని అడుగుతారు. వెంటనే హనుమంతుడు తన 2 చేతులతో తన రొమ్ముని చీల్చి చూపిస్తాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన గుండెలో సీతారాములు కొలువై కనిపిస్తారు. ఈ కథలో ఉద్దేశం ఏంటంటే, నిజమైన భక్తి అంటే బయట కనిపించే వస్తువుల్లో కాదు, మన మనసులో ఉండాలని ఈ కథ చెబుతోంది. హనుమంతుడు కేవలం ఒక వానరుడు కాదు, అపారమైన శక్తి ఉండి కూడా రామసేవకు అంకితమైన వినయశీలి.